రోజులుగా ఏపీలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. అన్ని శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు. స్వర్ణాంధ్ర విజన్ 2047 పై చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. రెండో రోజు పలు అంశాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2 రోజులుగా ఏపీలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. అయితే అన్ని శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. స్వర్ణాంధ్ర విజన్ 2047 పై చంద్రబాబు పలు సూచనలు చేస్తున్నారు. రెండో రోజు పలు అంశాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2 రోజులుగా పలు అంశాలపై సమీక్ష కొనసాగుతోంది. రెండు రోజులుగా ఏపీలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. అన్ని శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, రెండు రోజులుగా ఏపీ సెక్రటరియట్ లో కలెక్టర్లు, ఎస్పీలతో ఏదైతే రాష్ట్రంలో గత 6 నెలలుగా చేసినటువంటి అభివృద్ధి, తర్వాత లా అండ్ ఆర్డర్, ఎటువంటి చర్యలు అభివృద్ధి కోసం తీసుకోవడం జరిగింది, తర్వాత తదుపరి ఏదైతే 4 సంవత్సరాల నెలలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకు వెళ్లాలి, సంక్షేమ పథకాలు అయితేనేమి, సమస్యలు అయితే వీటన్నిటిని కూడా కూలంకషంగా చర్చించడం జరుగుతోంది. ప్రధానంగా ఈ దీంట్లో చూస్తే కనుక లా అండ్ ఆర్డర్ కు సంబంధించి, తర్వాత లిక్కర్ మాఫియా, తర్వాత ఇసుక, దీనికి సంబంధించిన అన్నిటి మీద కూడాను చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లిక్కర్ విషయంలో ఎటువంటి నాణ్యత లోపం జరగకూడదు. గత 5 ఏళ్ల పాలనలో ఈ లిక్కర్ నాణ్యత లేకపోవడం అనేక ప్రాణాల గాలిలో గెలిచిపోయాయి. తర్వాత ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి లిక్కర్ విషయంలో చాలా నాణ్యత కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇసుక ఏదైతే ఉందో ఈ ఉచిత ఇసుక పాలసీని చాలా సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొన్ని విధానాలు చేపట్టడం ద్వారా ఉచిత ఇసుక ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొంచెం ధర కూడా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ పాలనలో ఎక్కడే గానీ పారదర్శకత ఉండాలా, ఎక్కడే గానీ మాఫియాను అడ్డుకట్ట వేయడంలో ప్రధానంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్లు, తర్వాత ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ బియ్యం మాఫియా మీద ప్రధానంగా చర్చ జరిగింది. బియ్యం మాఫియాకు సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని అరికట్టాలా, దీనికి సంబంధించి అధికార యంత్రాంగం నుంచి కూడాను చంద్రబాబు నాయుడు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. 2 లక్షలకు పైగా ఎకరాల్లో ఇప్పుడు ఏదైతే కనుక రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందో అటువంటి బియ్యం పండించడం జరుగుతోందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ ప్రజలు తిననందువలన ఇతర రాష్ట్రాలకైతేనేమి, లేకుంటే కనుక ఇతర దేశాలకైతేనేమి బియ్యం ఎక్కువ స్మగ్లింగ్ అవుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయ పంటలను అయితే ఎవరైతే ఏ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారో, లేకుంటే కనుక ఏ రకమైన బియ్యం ఎక్కువగా ప్రజలు తింటారో దానికి సంబంధించిన వాటిని ప్రోత్సహించడం ద్వారా ఈ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తినే వాటిని సరఫరా చేస్తే ప్రజలు కూడా వాటిని తీసుకోవడం జరుగుతుంది. లేకుంటే కనుక ఈ బియ్యాన్ని అందరినీ కూడాను వాళ్ళు బయట అమ్ముకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. ఈ ఇండస్ట్రీస్ కు సంబంధించి ఇండస్ట్రీస్ ని రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి. ఒక ఇంటికో అంటే పారిశ్రామికవేత్తను తయారు చేసే స్థాయిలో ఈ అభివృద్ధి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే విధంగా దృష్టి పెట్టాలని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రధానంగా ఈ రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఇండస్ట్రీస్ ని ఎక్కువగా ప్రోత్సహించాలా, లబ్దిదారులుగా ఈ రైతులే ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ విజయ్ చంద్ర ఫర్ ద అప్డేట్స్.